జై గురుదేవ్. ఓం శ్రీ సాయిరామ్. అనంత ప్రేమ స్వరూపులారా, మానవ నాగరికత పరిణామంలో వ్యవసాయ విప్లవాన్ని గురించి మీరు తెలుసుకున్నారు. మానవుడి యొక్క మూలాలే దెబ్బతిన్నాయి. తీసుకునేటటువంటి ఆహారం కలుషితంగా ఉండటం వల్ల, సమతుల్యాన్ని కోల్పోవటం వల్ల మనిషి యొక్క మేధస్సు కూడా అదే రీతిగా తయారైంది కదా. ఒకప్పుడు జంతువుల ద్వారా వ్యవసాయం జరిగేది, ఇప్పుడు యంత్రాల ద్వారా వ్యవసాయం జరుగుతుంది. ఒకప్పుడు కూలి పని చేసుకునే వాళ్ళకి ఉపాధి లభించేది, ఇప్పుడు అది లేకుండా పోయింది. యంత్రాల ద్వారా వ్యవసాయం జరగటం అంటే మనిషి సహజంగా పంటలు పండించినట్లే కదా. వాడేటటువంటి ఎరువులు కానీ, పంటల మీద ఉపయోగించేటటువంటి పురుగు మందులు కానీ, క్రిమినాశక మందులు కానీ, ఇవన్నీ కూడా పదార్థాలను కలుషితం చేశాయి కదా. వంట మొదలైంది, మనిషి జీవితం పతనమైంది. ఇవాళ గ్లోబలైజేషన్ వల్ల రుచికరమైనటువంటి పదార్థం కోసం పరుగులు తీస్తున్నారు, కానీ ఆ పదార్థం ద్వారా శరీరం ఏ విధంగా జబ్బులకు గురవుతుందని తెలుసుకోలేకపోతున్నారు. ఫారిన్ కల్చరు భారతదేశాన్ని సమూలంగా పతనం చేసింది. ఒకప్పుడు సహజంగా ఉన్నటువంటి పదార్థం తినేవాళ్ళు ఇవాళ మరబియ్యం తింటున్నారు. మరబియ్యంలో ఏముంటుంది? కేవలం గ్లూకోజ్ మాత్రమే ఉంటుంది కదా. తౌడు మొత్తం పోతుంది కదా, విటమిన్స్ మొత్తం పోతాయి కదా, మినరల్స్ మొత్తం పోతాయి కదా, తినేది మొత్తం పిప్పే కదా. కాబట్టి వ్యవసాయ విప్లవం అనేది మనిషిని అన్ని విధాలా బలహీనపరిచింది, పతనం చేసింది, అందులో ఎటువంటి సందేహం లేదు. మరి వ్యవసాయ విప్లవంతో పాటు గత 400 సంవత్సరాలుగా, గత 4 శతాబ్దాలుగా మనకు విప్లవం మొదలైంది. అదేమిటంటే పారిశ్రామిక విప్లవం. దీని గురించి ఎంత చెప్పినా సరే అది ప్రజలకు ఉపయోగపడదు. ఎందుకంటే మనుషులంతా కూడా పారిశ్రామిక ప్రగతి కోసం పరుగులు తీస్తున్నారు. పరిశ్రమలు లేకపోతే ఉపాధి ఉండదు, ఉపాధి లేకపోతే నిరుద్యోగం పెరుగుతుంది, నిరుద్యోగం పెరిగితే విప్లవాలు వస్తాయి. ఆ విప్లవాలను అణిచివేయాలంటే తప్పనిసరిగా ఉపాధి కల్పించాలి. ఉపాధి కల్పించాలంటే పారిశ్రామిక వాడలను విపరీతంగా ప్రోత్సహించాలి. ఒక పెద్ద పరిశ్రమను తీసుకోండి, అది 1000 ఎకరాల్లో నిర్మించబడుతుంది, వేలాది మందికి ఉపాధిని కల్పిస్తుంది. వేలాది మందికి ఉపాధిని కల్పించేటటువంటి పరిశ్రమను మూసివేయటం సాధ్యం కాదు కదా. మరి అదే పరిశ్రమ నుండి వ్యర్థ పదార్థాలు విపరీతంగా బయటకు వస్తున్నాయి కదా. ఇప్పుడు ఆలోచించండి, పరిశ్రమను మూసివేయటం సాధ్యం కాదు, కాలుష్యాన్ని భరించడం కూడా సాధ్యం కాదు కదా. పారిశ్రామిక ఉత్పత్తుల వలన ప్రకృతి ఏమైపోతుంది? కన్న తల్లి లాంటి ప్రకృతి సర్వనాశనం అయిపోతుంటే ఎవరికి చేమగుట్టినట్టు కూడా లేదు కదా. పోనీ పారిశ్రామిక ఉత్పత్తుల వలన ఆరోగ్యం వస్తుందా? ఆయువు పెరుగుతుందా? సంతృప్తి కలుగుతుందా? ప్రశాంతత వస్తుందా? రాదే. ఆలోచించండి. పాశ్చాత్య దేశాలన్నీ కూడా ప్రకృతిని పదార్థంగా భావించి దాన్ని ఉపయోగించుకోవటం కోసం పరిశ్రమలను విపరీతంగా ప్రోత్సహిస్తున్నారు. కానీ భారతదేశంలో మాత్రం
దాదాపుగా 19వ శతాబ్దం వరకు పరిశ్రమలు ఎక్కువగా లేవు. కొంచెం విశ్లేషించుకోండి, గమనించండి. పరిశ్రమలు ఎక్కువగా లేవు. గత 100 సంవత్సరాలుగా పారిశ్రామిక ప్రగతి పేరుతోటి విపరీతంగా పరిశ్రమలను స్థాపిస్తున్నారు. ఒక పరిశ్రమ స్థాపించబడింది, ఓకే, అందులో యంత్రాలన్నీ కూడా బిగించబడ్డాయి, ఓకే. ఆ యంత్రాలు బిగించబడటానికి ఆ యంత్రాలకు ఉపయోగించేటటువంటి పదార్థం మొత్తం ఎక్కడి నుంచి వచ్చింది? ప్రకృతి నుండే కదా. ఇనుము తీసుకోండి. 1 టన్ను ఇనుము తయారు కావాలంటే ఎన్ని టన్నుల ఖనిజం అవసరం అవుతుంది? ఆలోచించండి. ఇక పరిశ్రమ స్థాపించిన తర్వాత ఉత్పత్తి జరగాలి కదా, లాభం రావాలి కదా. అందుకని ఏం చేస్తున్నారు? ప్రకృతికి సంబంధించినటువంటి పదార్థాన్ని, ముడి పదార్థాన్ని, ముడి సరుకును పరిశ్రమలకు వాడుతున్నారు కదా. ఒక చోట సిమెంట్ ఫ్యాక్టరీ స్థాపించబడింది, ఓకే. ప్రతిరోజు 100,000 టన్నుల సిమెంట్ తయారవుతుంది, ఓకే. ఆ సిమెంట్ ద్వారా పరిశ్రమకు విపరీతంగా లాభాలు వస్తున్నాయి, ఓకే. లాభాలు వస్తున్నాయి కాబట్టి పారిశ్రామికవేత్తలు మరికొన్ని పరిశ్రమలను కూడా స్థాపిస్తున్నారు. అయితే ఒక బస్తా సిమెంట్ తయారు కావటానికి ఎంత ముడి పదార్థం అవసరం అవుతుంది? ఆలోచించండి. సరే, దాన్ని పక్కన పెట్టండి. ఆ ఫ్యాక్టరీ నుండి, ఆ పరిశ్రమ నుండి వ్యర్థాలు బయటకు వస్తున్నాయి కదా, వాయు కాలుష్యం వస్తుంది కదా. ఆ వాయు కాలుష్యం స్లో పాయిజన్ లాగా మనుషులు తీసుకుంటున్నారు కదా. ఆ కాలుష్యాన్ని మనుషులు పీలుస్తున్నారు కదా. మనం ఆక్సిజన్ తీసుకుంటున్నామా, విషం తీసుకుంటున్నామా? దేన్ని తీసుకుంటున్నాం? ఆక్సిజన్ శాతం పడిపోయింది కదా, విషం పెరిగింది కదా. వాయు కాలుష్యం ద్వారా కొన్ని 100,000 కిలోమీటర్ల వరకు గాలి మొత్తం కూడా కలుషితం అయిపోయింది కదా. ఆక్సిజన్ లభించడం లేదు కదా. ఇవాళ పట్టణాలు మొత్తం కూడా నివాసయోగ్యం కాదని చెప్పి ప్రకటిస్తున్నారు కదా. దీనికి మూల కారణం ఏంటి? కొన్ని 100 సంవత్సరాలుగా మనుషులు పరిశ్రమలను విపరీతంగా ప్రోత్సహించడం, స్థాపించడమే కదా. పరిశ్రమలు లేకపోతే ఉపాధి లేదు కదా. ఉపాధి లేకపోతే కుటుంబ పోషణ కడుభారం అవుతుంది కదా. అందుకని పరిశ్రమలను విపరీతంగా ప్రోత్సహిస్తున్నారు కదా. దీనివల్ల దశల వారీగా పరిసరాలు మొత్తం కూడా కలుషితం అవుతున్నాయి కదా. వాహనాల యొక్క సంఖ్య విపరీతంగా పెరిగింది కదా. ప్రతి నెల ఎన్ని వాహనాలు ప్రపంచవ్యాప్తంగా తయారవుతున్నాయి అంచనా వేయండి. ఉన్న వాహనాల ద్వారా కాలుష్యం పెరుగుతూ ఉంటే అదనంగా ప్రతి సంవత్సరం కొన్ని లక్షల వాహనాలు ఉత్పత్తి అవుతూ ఉంటే కాలుష్య మోతాదు ఇంకా పెరుగుతున్నట్లే కదా. ఒక మాట చెప్పండి, పట్టణాలు మొత్తం కూడా నివాసయోగ్యం కాదు అని చెప్పి ప్రభుత్వాలు చేతులు ఎత్తేస్తుంటే ఇక మానవ జాతికి రక్షణ ఏది? ఆలోచించండి. పరిశ్రమల ద్వారా విడుదలయ్యేటటువంటి వ్యర్థాల వల్ల నదులు కలుషితం అవుతున్నాయి, సముద్రం కలుషితం అవుతుంది, చెట్లకు నీరు అందటం లేదు, విషం అందుతుంది, త్రాగునీరు లభించక విపరీతంగా ఇబ్బంది పడుతున్నారు, పీల్చుకునే గాలి సరిగా లేదు, తాగే నీరు సరిగా లేదు, తినే ఆహారం సరిగా లేదు,
పరిసరాలు మొత్తం కూడా కలుషితంగా దట్టంగా పొగలు వ్యాపించి ఒక వాహనం వస్తుంటే దాన్ని గుర్తించలేనటువంటి పరిస్థితి ఏర్పడింది. విద్యుత్ కనిపెట్టాడు, విద్యుత్ ఉత్పత్తి బాగా పెరుగుతుంది. ఆ విద్యుత్ వినియోగం కోసం తప్పనిసరిగా పరిశ్రమలను స్థాపించవలసి వస్తుంది. సరే, మరొక విషయం చెప్తున్నాను. ఒక ఫ్యాక్టరీలో ఒక వస్తువు తయారైంది, ఆ వస్తువుతో పాటు వ్యర్థం కూడా తయారైంది, పొల్యూషన్ కూడా తయారైంది. వస్తువులు వినియోగించబడుతూ ఉన్నాయి. ఆ వస్తువుల వల్ల మనుషులకి ఆరోగ్యం రావటం లేదు, ఆరోగ్యం హరించుకుపోతుంది. మరొక ప్రమాదం చెప్తాను. వస్తు ఉత్పత్తిలో మనుషులకు ఉపయోగపడేది 25%, మానవ జాతిని నష్టపరిచేది 75%. ఇదంతా అనాలిసిస్, నేను చెప్పేది కాదు. రికార్డు చూసుకోండి కావాలంటే. ఉపయోగించేదేమో 25%, ఉపయోగపడేది 25%, మిగతాది మొత్తం వేస్టే కదా. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక వస్తువు తయారైంది, దాని కాస్టు 15 రూపాయలు అనుకోండి. దాని అడ్వర్టైజ్మెంట్ కాస్టు 30 రూపాయలు ఉంటుంది. వస్తువు కాస్టు 15 రూపాయలు, ప్రచారం కోసం దాని మీద వెచ్చించేది 30 రూపాయలు. ఒక రిన్ సోపు తీసుకోండి, ఆ సోపు కాస్ట్ చాలా తక్కువ, కానీ అడ్వర్టైజ్మెంట్ కాస్ట్ చాలా ఎక్కువ. ఇదంతా ఎవరి మీద పడుతుంది? వినియోగదారుల మీద పడుతుంది కదా. అదే అడ్వర్టైజ్మెంట్ లేకపోతే తక్కువకే వస్తువుని అందించవచ్చు కదా. ప్రకటనలు ఎందుకు, అడ్వర్టైజ్మెంట్ ఎందుకు, ప్రచారం ఎందుకు? మీరు ఆలోచించండి. దీనివల్ల ఏమవుతుంది? అల్టిమేట్గా వస్తువు యొక్క కాస్ట్ పెరుగుతుంది కదా. ఒరిజినల్ కాస్ట్ వేరు, క్రియేటెడ్ కాస్ట్ వేరు. ఒరిజినల్ కాస్టు 15 రూపాయలు, క్రియేటెడ్ కాస్టు 40 రూపాయలు. దశల వారీగా అందరూ కూడా పంచుకొని చివరికి ఆ భారం మొత్తం వినియోగదారుల మీద పడేస్తున్నారు కదా. సరే, ఇంకొక విషయానికి వద్దాం. పరిశ్రమల ద్వారా ఉత్పన్నమయ్యేటటువంటి వస్తువులను గమనించండి. మారణాయుధాలు ఎందుకు? ఆటం బాంబులు ఎందుకు? రసాయనిక బాంబులు ఎందుకు? పిన్ బాంబ్స్ ఎందుకు? తుపాకులు ఎందుకు? బుల్లెట్లు ఎందుకు? AK-47 గన్స్ ఎందుకు? పేలుడు పదార్థాలు ఎందుకు? ఇవన్నీ ఎందుకు అంటే పరిశ్రమల ద్వారా మానవ జాతిని హతం చేసేటటువంటి పదార్థాలు తయారవుతున్నాయి కదా, మారణాయుధాలు తయారవుతున్నాయి కదా, ఆటం బాంబులు తయారవుతున్నాయి కదా. బాపురే, ఇంత ప్రమాదం మన కంటి ముందే కనిపిస్తుంది కదా. దేశాలకు సరిహద్దులు ఎందుకు? రక్షణకు సైన్యం ఎందుకు? కుటుంబాలు వదిలిపెట్టి వీళ్ళంతా సంవత్సరాల తరబడి దేశ సరిహద్దులో కాపల ఎందుకు కాయాలి? కులాలు, మతాలు, వర్గాలు, ప్రాంతాలు, పార్టీలు కదా. పారిశ్రామిక ఉత్పత్తుల వలన అడవుల విస్తీర్ణం గణనీయంగా పడిపోతుంది. మీకు ఒక విషయం చెప్తాను. లక్షల సంవత్సరాల నాటి ప్రకృతి వనరులు 100 సంవత్సరాల్లోనే హరించుకుపోతున్నాయి. ఇది ఎంత ప్రమాదకరం ఆలోచించండి.
సస్టైనబుల్ డెవలప్మెంట్ వేరు, భవిష్యత్తులో వనరులు అందకుండా డెవలప్మెంట్ ఆగిపోవటం వేరు. సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే వచ్చిన పదార్థాన్ని మరలా రీసర్క్యులేట్ చేయటం, వనరులను పరిరక్షించుకోవటం, వనరులను కాపాడుకోవటం. ఇప్పుడు సస్టైనబుల్ డెవలప్మెంట్ లేదు కదా. ఆలోచించుకోండి. ఆధ్యాత్మికత అనగానే అందరూ ఏమనుకున్నారంటే ఆత్మ, పరమాత్మ, భూతాత్మ, ప్రేతాత్మ అంటున్నారు. అది ఆధ్యాత్మికత కాదు, సామాజిక బాధ్యతే ఆధ్యాత్మికత. సమాజం సుభిక్షంగా ఉండాలి, సమాజం కళకళలాడుతూ ఉండాలి, సమాజంలో ఐకమత్యం ఉండాలి, అన్యోన్యత ఉండాలి, ఆప్యాయత ఉండాలి, ప్రేమ ఉండాలి, ఒద్దిక ఉండాలి, అందరూ కలిసిమెలిసి అన్నదమ్ముల మాదిరిగా జీవించగలగాలి కదా. అటువంటి వాతావరణం లేదు కదా. దానికి మూల కారణం పరిశ్రమలే కదా. ఒక పరిశ్రమను స్థాపించడం ద్వారా ఎంత మేలు కలుగుతుందో అంతకంటే కొన్ని రెట్లు నష్టం జరుగుతుంది కదా. అంటే నష్టం జరిగినా పర్వాలేదని చెప్పి పరిశ్రమలను స్థాపించి ఉపాధి కోసం అందరికి ఉద్యోగాలు ఇస్తున్నారు. కానీ ఆ ఉద్యోగులు నివసించేటటువంటి ప్రదేశాలన్నీ కూడా కాలుష్యంతో నిండిపోయి ఉన్నాయి కదా. ఒక సిమెంట్ ఫ్యాక్టరీ తీసుకోండి, ఆ ఫ్యాక్టరీకి 1000 ఎకరాల భూమిని కేటాయిస్తారు. అంతే మోతాదులు 1000 ఎకరాల గనులు కూడా కేటాయిస్తారు. ఆ ఫ్యాక్టరీలో పనిచేసేటటువంటి వర్కర్స్కి క్వార్టర్స్ ఇస్తారు. అందరికీ క్వార్టర్స్ ఉంటాయి. ఆ క్వార్టర్స్ ఎక్కడున్నాయి? ఫ్యాక్టరీ యొక్క ప్రాంగణంలో ఉన్నాయి. ఫ్యాక్టరీలో ఏముంది? పొల్యూషన్ ఉంది. వాళ్ళు నివసించే ప్రాంగణంలో ఏముంది? పొల్యూషన్ ఉంది. ఇక చెప్పండి, అంటే వాళ్ళు పొల్యూషన్ మధ్యలో జీవిస్తున్నారు. దేనికోసం? కాసుల కోసం, ఉపాధి కోసం, కుటుంబ పోషణ కోసం, సుఖవంతమైన జీవితం కోసం. వాళ్ళ ఉత్పత్తి వల్ల సమాజానికి ఎంత మేలు జరుగుతుంది, ఎంత నష్టం జరుగుతుందని చెప్పి వాళ్ళు ఆలోచించరు కదా. వాళ్ళకి అవసరం ఏముంది? వాళ్ళకి ఏం కావాలి? ఉద్యోగం కావాలి, ఉపాధి కావాలి, బిడ్డల్ని పెంచాలి, పెద్ద చేయాలి, వాళ్ళని చదివించాలి, వాళ్ళు స్థిరపడేటట్టు చేయాలనే ఉద్దేశంతో వీళ్ళంతా ఏమవుతున్నారు? పరిశ్రమలో కార్మికులుగా, ఉద్యోగస్తులుగా స్థిరపడుతున్నారు కదా. ఇదంతా దేనికోసం? కుటుంబ పోషణ కోసమే కదా. మరి కుటుంబం చుట్టూ ఏముంది? పొల్యూషన్ ఉంది కదా. పొల్యూషన్ మధ్యలో మనిషి జీవిస్తూ ఉంటే అతని ఆరోగ్యం ఎలా ఉంటుంది? ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా పొల్యూషన్ అరికట్టడం సాధ్యం కాదు కదా. ఎందుకంటే ఇట్ ఈస్ నేషనల్ ప్రాబ్లం, ఇంటర్నేషనల్ ప్రాబ్లం కదా. ఒక దేశానికే పొల్యూషన్ పరిమితం కాదు కదా. దశల వారికి అన్ని దేశాలకు విస్తరిస్తుంది కదా. కాబట్టి మనుషులు ఏమయ్యారు? అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి పరిశ్రమలను ప్రోత్సహించడం ద్వారా కాలుష్యపు కోరల్లో చిక్కుకుపోయారు, బందీ అయ్యారు. ఒకవైపు డబ్బులు వస్తున్నాయి, ఆ డబ్బులే జబ్బులకు మందులుగా ఉపయోగపడుతున్నాయి. కాబట్టి ప్రశాంతంగా జీవించవలసినటువంటి మానవుడు ప్రకృతికి దూరమై కాలుష్యపు కూరలో జీవిస్తూ జబ్బులు తెచ్చుకొని ఆ జబ్బులు నయం చేసుకోవటం కోసం, నివారించుకోవటం కోసం ఉపయోగిస్తున్నాడు కదా. ఇన్సూరెన్స్లు అంటున్నారు. ఇదంతా ఏంది? ఇన్సూరెన్స్ కంపెనీలు ప్రజల్ని మభ్య పెట్టడం. జబ్బు వస్తే ఇన్సూరెన్స్ ఉంది అనేటటువంటి భావంతో హాస్పిటల్కి వెళుతున్నారు. వాళ్ళు ఎటువంటి మందులు ఇస్తున్నారో మనకు తెలియట్లేదు. ఆ మందులు మొత్తం విషమే కదా, పాయిజనే కదా. అవసరమైనటువంటి మోతాదు ఎంత?
అందించేటటువంటి మోతాదు ఎంత? ఒక రకంగా మానవత్వం ఉన్నటువంటి వ్యక్తులకు నిద్ర పట్టదు, ప్రశాంతత ఉండదు. ఎందుకంటే కళ్ళ ముందే ప్రపంచం పతనం అవుతుంటే, ఏమీ చేయలేనటువంటి నిస్సహాయ స్థితిలో ఉంటే అతని అంతరంగంలో తీవ్రమైనటువంటి అసంతృప్తి ఉంటుంది కదా. కాబట్టి మనుషులు సామాజిక బాధ్యతను విస్మరించారు, కుటుంబ పోషణే పరమావధిగా భావిస్తున్నారు. విపరీతంగా వస్తు ఉత్పత్తి పెరుగుతుంది, విపరీతంగా భౌతికవాదపు మత్తు పెరుగుతుంది. ఒక్క షాపింగ్ మాల్కి వెళ్ళండి, ఎన్ని కోట్ల విలువైనటువంటి వస్తువులు ఉన్నాయో అవన్నీ మనుషులు ఏం చేస్తున్నాయి? ఆకర్షిస్తున్నాయి. మనుషులు వస్తువుల వైపుకు ఆకర్షింపబడుతున్నారు, హిపోక్రసీలో ఉన్నారు. ఆ వస్తువును వాడుకోవటం అనేదే స్టేటస్గా భావిస్తున్నారు. ఆ విధంగా వస్తువుల యొక్క ఉనికి వలన మనిషి భౌతికవాద మత్తు వైపుకు ఆకర్షింపబడుతున్నాడు కదా. ఇదంతా ఒక్క రోజులో జరిగింది కాదే, ఒక్క సంవత్సరంలో జరిగింది కాదే, 100 సంవత్సరాలు జరిగింది కాదే, కొన్ని వేల సంవత్సరాలుగా ఈ విధానం కొనసాగుతుంది కదా. ఇవాళ ఏమైంది? అది క్యాన్సర్గా మారింది. ఎప్పుడైతే బాడీ వీక్ అయిందో మైండ్ కూడా వీక్ అవుతుంది కదా. బాడీ మైండ్ రెండు వీక్గా ఉన్నప్పుడు విడుదల చేసేటటువంటి బీజాలు కూడా బలహీనంగా ఉంటాయి కదా. బీజాలు బలహీనంగా ఉన్నప్పుడు జీవిత సంకల్పం నెరవేరదు కదా. కాబట్టి ఏమైపోయింది ఈ ప్రపంచం? ఎవరి చేతుల్లో ఈ ప్రపంచం నలిగిపోతుంది? ఒక్క మానవ జాతే ప్రపంచం మొత్తాన్ని సర్వనాశనం చేస్తున్నాడు. అంతరిక్షంలో కూడా వెళ్ళి దాన్ని కూడా కాలుష్య కూరల వైపుకు మళ్లిస్తున్నాడు. రవాణా సౌకర్యాన్ని తీసుకోండి, ఎన్ని వాహనాలు వస్తున్నాయి. ఆ వాహనాలకు వాడేటటువంటి ఇంధనం ఎక్కడిది? వాహనాల నుంచి విడుదలయ్యేటటువంటి కాలుష్యం ఎక్కడిది? వాహనాన్ని వదిలిపెట్టలేం కదా, ఇంధనాన్ని కొనకుండా ఉండలేం కదా. కాబట్టి ఆకస్మికంగా దేన్ని వదులుకోవటం సాధ్యం కాదు, భరించడం కూడా సాధ్యం కాదు. అతి భయంకరమైనటువంటి జబ్బులు వస్తున్నాయంటే దానికి మూల కారణం శరీరం బలహీనం కావటమేగా. శరీరం బలహీనమైందంటే తదనుగుణంగా మనసు కూడా కలుషితమైనట్టే కదా. కలుషితమైనటువంటి మేధస్సు నుండి ఎటువంటి ఆలోచనలు వస్తాయి? అంచనా వేయండి. బాడీ వీక్ అయిపోయింది, మైండ్ వీక్ అయిపోయింది, ఆలోచనలు కూడా నెగిటివ్గా ఉంటున్నాయి. సైన్స్ సాంకేతిక పరిజ్ఞానం తారాస్థాయికి చేరుతుంది. మనుషులంతా కూడా వ్యాపారాత్మక ధోరణిలో కొనసాగుతున్నారు తప్ప అన్యోన్యత ఆప్యాయత కరువైపోయాయి కదా. మిషన్ మాదిరిగా పనిచేస్తున్నారు తప్ప హృదయ మట్టాన్ని మూసివేసుకున్నారు తప్ప ప్రశాంతతను, సంతృప్తిని, అనురాగాన్ని, ఆప్యాయతను, ప్రేమను పొందటం లేదు కదా. కమర్షియలైజేషన్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ స్పిరిచువాలిటీ ఉండదు కదా. కమర్షియలైజేషన్ ఈజ్ ద గోల్ ఆఫ్ సివిలైజేషన్ గా మారింది కదా. ఏం చెప్పమంటారు? మన కళ్ళ ముందే ఈ ప్రమాదం అంతా కూడా పొంచి ఉంది. మనుషులు ఏమైపోతున్నారో అర్థం కావటం లేదు. వాళ్ళని గురించి వాళ్ళు తెలుసుకోలేకపోతున్నారు. కాలుష్యపు కూరల్లో పూర్తిగా చిక్కుకున్నారు. ప్రమాదాలు విపరీతంగా జరుగుతున్నాయి. ఆ వార్తలు విన్నప్పుడు మనుషులు ఎలా ఉంటారో ఆలోచించండి. ప్రకృతి వైపరీత్యాలకి అసలు అడ్డు లేకుండా పోయింది. తుఫాన్లు, ఉప్పెనలు, అతివృష్టి, అనావృష్టి, సునామీలు, తర్వాత అగ్ని పర్వతాలు, లావా ఉప్పొంగటం, ఇవన్నీ ఏంటి?
ఇవన్నీ మన కళ్ళ ముందే కనపడుతున్నాయి కదా. 1000 సంవత్సరాల క్రితం ప్రపంచం ఈ విధంగా లేదు కదా. ప్రస్తుతం ప్రపంచం ఎవరు పునరుద్ధరించలేని స్థితికి పడిపోయింది కదా. కాబట్టి బిడ్డలారా, ఆధ్యాత్మికత అనేది పరిష్కారం కానే కాదు. ఇంకా చాలా మంది ఆ పిచ్చిలో ఉన్నారు, ఆ భ్రమలో ఉన్నారు, ఆ భ్రాంతిలో ఉన్నారు, మాయలో కూడా ఉన్నారు. నిన్ను నువ్వు సంస్కరించుకుంటే సమాజం మారదు కదా. వ్యక్తి వ్యవస్థలో పూర్తిగా బందీ అయ్యాడు కదా. ఒక వ్యక్తి మారినంత మాత్రాన వ్యవస్థ మారదు కదా. ఆలోచించండి. కాబట్టి పారిశ్రామిక ప్రగతి ద్వారా మనిషి ప్రమాదంలో పడిపోయాడు అనే విషయాన్ని అందరూ గ్రహించాలని మనసా వాచ కర్మణ కోరుకుంటూ సెలవు తీసుకుంటా. జై గురుదేవ్, జై గురుదేవ్, జై గురుదేవ్.